అందరికీ నమస్కారం. దీపావళి శుభాకాంక్షలు. హ్యాపీ దీపావళి. ఎస్, సో దీపావళి ఈసారి నిజంగా చాలా గ్రాండ్ గా ఉండబోతుంది. ఎందుకంటే బైసన్ సినిమా మన ముందుకు రాబోతుంది. ఇందుకీ బైసన్ సినిమా ఏంటి, ఎవరు ఉండబోతున్నారంటే, మొదటగా ధ్రువ్ విక్రమ్ తెలుగులోను అలాగే తమిళ్లో తను ఆల్రెడీ ఇది నా ఫస్ట్ డెబ్యూ కింద ట్రీట్ చేయమని చెప్పి తను ఆల్రెడీ చెప్పడం జరిగింది. సో మనకి మాత్రం క్లియర్లీ ఇది తన ఫస్ట్ సినిమా. ఇప్పటికే తనకి అమ్మాయిల హ్యూజ్ ఫ్యాన్ బేస్ ఉంది. అలాగే మన అనుపమ పరమేశ్వరన్, మనందరి గుండెకాయ, ఎస్ మన ఫేవరెట్ అండ్ సూపర్ టాలెంటెడ్, తను కూడా మనతో పాటు ఈ సినిమాలో ఒక మంచి పాత్రను పోషిస్తున్నారు. అది ఏంటి అనేది ఇంకా తెలియలేదు. అలాగే రజిషా విజయన్ కూడా జాయిన్ అవుతుంది. కర్ణన్ లాంటి సినిమాలన్నింటిని కూడా చేసి మాకు పరిచయం. అలాగే రామారావు ఆన్ డ్యూటీ లాంటి సినిమాలు మీరు చేశారు. అలాగే ఈ సినిమాని మనకి తెలుగులో జగదాంబ ఫిల్మ్స్ వారు అందిస్తున్నారు. బాలాజీ గారు ప్రొడ్యూస్ చేస్తున్నారు తెలుగులో. మనకి అందరికి దీపావళి శుభాకాంక్షలు. హ్యాపీ దివాళీ. అందరికి మన టీం కూడా, ధ్రువ్ గారికి, అనుపమ గారికి, మీకు కూడా యా, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ధ్రువ్, మేమందరం కూడా చాలా సూపర్ డూపర్ ఎక్సైటెడ్ ఉన్నాం. మిమ్మల్ని చూడడం కూడా చాలా హ్యాపీ. యాజ్ అ ఫ్యాన్ గర్ల్, అందరం కూడా చాలా మంది హ్యూజ్ ఫ్యాన్ బేస్ యూ హావ్. సో వాట్ ఆర్ యువర్ ఎక్స్పెక్టేషన్స్? సో ఇట్స్ యువర్ ఫస్ట్ ఫిల్మ్ ఇన్ తెలుగు. My first release in Telugu. I wish I could have dubbed for this film, but unfortunately I didn't have time. And it's extremely exciting. Thank you so much, sir, for distributing welcome always. faith in our product. And yeah, it's very overwhelming, very exciting, and very grateful. ఎస్, సో మేము ఆల్రెడీ వీ హావ్ సీన్ యువర్ వర్క్, మహాన్ గానీ వీటన్నిటిలో కూడా చూసాము. అండ్ అఫ్ కోర్స్ దాంట్లో క్యామియో పాత్రలుగానే వి ఆల్సో ట్రేటింగ్. సో మేము కూడా బిగ్ స్క్రీన్ లో టు సీ యూ లైక్ దట్ కంప్లీట్ ఫిల్మ్ త్రూ అవుట్ ద ఫిల్మ్ 3 hours కూర్చొని వాచింగ్ యూ ఆన్ స్క్రీన్. సో హౌ ఎక్సైటెడ్ ఆర్ యూ? ఏమనిపిస్తుంది మీకు బిఫోర్ ద రిలీజ్? I mentioned in a lot of Tamil interviews that I'm not able to understand that this is a movie and we're doing promotions for it. Okay. Because we treated it like a live when we shot it and when I prepared for it. So that's because I trained like a kabaddi player for this film. I didn't act as a kabaddi player. I became a kabaddi player and I had to act a little bit for the movie. Yeah. అది నిజం అండి, దట్స్ వెరీ ట్రూ. నేను ఒకరోజు ఇదే క్వశ్చన్ అడిగానండి. సో ఏదో ఇంటర్వ్యూ కోసం ఎవరో వచ్చి అక్కడ లొకేషన్ లో కూర్చుని ఈయనతో మాట్లాడుతుంటే ఆ ఎక్స్పీరియన్స్ గురించి హౌ వాజ్ ది ఇంటర్వ్యూ అని అడిగితే యూఆర్ సేయింగ్ నేను యాక్చువల్లీ ఒక యాక్టర్ అన్న విషయం నేను మర్చిపోయాను. సడన్ గా లైట్స్, చైర్ ఇవన్నీ చూసాక నాకు ఒకలా అనిపించింది, ఏం చెప్పాలో అర్థం కావట్లేదు అని చెప్పారు. ప్లేయర్ లానే ఫీల్ అయ్యారు. అవును, అండ్ యాక్చువల్లీ ఈయన చెప్పినట్టు they were not acting like దానిలో కొరియోగ్రాఫ్ చేసి అలా డూప్ షాట్స్ పెట్టుకుని బెడ్ పెట్టుకుని అలాంటి సెటపే కాదు అక్కడ. సో నేను ఏ సెట్కి వెళ్ళినా సరే ఫస్ట్ అందరూ అడిగే విషయం అది, లైక్ బైసన్ ఎప్పుడు రిలీజ్ అయిపోతుంది, ఆ షూట్ ఎలా జరుగుతుంది అన్నది. అండ్ అది ఖచ్చితంగా మనం అందరూ చూడాల్సిన ఒక షూటింగ్ అనమాట. సో ఒక యాక్టర్, ఐ థింక్ యువర్ లాస్ట్ రిలీజ్ వాజ్ 5 years back. My last theatrical release, Aditya Verma, was 6 years back. అట్లా ఒక యాక్టర్ ఈజ్ లైక్ అ వెరీ యంగ్ యాక్టర్. ఇన్ని ఇయర్స్ ఒకే సినిమా కోసం పని చేయడం, అండ్ 1.5 years. How many years? Like 1.5 years. Yeah, 1.5 to 2 years preparing. అవును, అట్లా ప్రిపేర్ చేసుకుని కబడ్డీ గ్రౌండ్ లోనే అక్కడ వాళ్ళ ఊరికి వెళ్ళి వాళ్ళతోనే ఉండి అలా అసలు చేయడం అన్నది మనకి అసలు నేను ఆలోచించలేను అలాంటి ఒక చేస్తారు. లేదండి నిజంగా అంటే. అండ్ లైక్ ఇట్ ఈస్ లైక్ ఒక సినిమా షూటింగ్ లా ఉండదు అక్కడ ఆ ఎక్స్పీరియన్స్. ఇట్స్ లైక్ you going to ఎవరో కబడ్డీ ప్లేయర్స్ ఆడుకుంటూ ప్రాక్టీస్ చేస్తారు. I know there are times where we make fun of him. What are you going to do? You are actually going for Asian Games or what? Okay. ఒక షార్ట్ కి ముందు లైక్ గేమ్ గురించి వరీడ్ అవుతారు. ఇట్స్ లైక్ నాట్ అబౌట్ ద షాట్ ఎలా వస్తుంది అట్లా కాకుండా ఆ గేమ్ గెలవాలి అట్లాంటి ఒక ఫీలింగ్ కి వెళ్ళిపోతారు. అండ్ డెఫినెట్లీ ఇట్స్ సంథింగ్, ఇట్ వాస్ అ మ్యాజిక్ టు వాచ్ బోత్ ధ్రువ్ అండ్ మారీ సార్ ఈక్వలీ. లైక్ ఏమైనా షార్ట్ చేయాలంటే they have a chemistry, and how Mari sir explains him the scene and how he does that is a magic to watch. And viewers ga nenu Rajisha, both of us were standing there and watching all of these things, chilling. So it was nice. మేము కూడా టీంలో విన్నాము, చాలా కష్టపడిండారని.
2 years ఫేర్ బోట్లో అక్కడ ఆ జనాలతో వాళ్ళు మింగల్ అయ్యి చెప్పులు ఏమీ లేకుండా. కంప్లీట్గా చెప్పలు ఏమీ లేకుండా 24 hours 18 hours 24 hours అక్కడ కబడ్డీ ట్రైనింగ్ ప్రాక్టీస్ ఆడిండారు, సైకిల్ ప్రాక్టీస్ చేసిండారు. ఆ జనాలతో మింగలాయి వాళ్ళ లైఫ్ స్టైల్ ఏమో ఆ లైఫ్ స్టైల్లో పొందుకొని వాళ్ళు పని చేసినారు. చాలా 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 కష్టపడిండారు అనేది చాలా గొప్పతనం. అది అందరూ కూడా టీంలో చెప్పినారు. హ్యాట్స్ ఆఫ్ యూ సార్. I think definitely you would have dubbed in Telugu if we had time. I also wanted to dub, so but it was like cut to cut. చేయలేదా తెలుగులో? అది చేయాలని ఉండింది కానీ టైం కొంచెం రెస్ట్రిక్టెడ్ ఉంది కాబట్టి చేయలేకపోయాను. అనుపమ రీసెంట్ గా మా తెలుగులో మేము చూస్తూ వచ్చాము పరద కానీ వీటన్ని వర్సెస్ సినిమాలు. ఇక్కడ కూడా చూస్తుంటే అంటే జనరల్లీ తమిళ నుంచి మలయాళం నుంచి సినిమాలు వస్తున్నాయంటే చాలా రాగా రస్టిక్ గా నీట్ గా వస్తాయి. మీరు అన్నారు కదా తను కంప్లీట్ ఎఫర్ట్స్ పెట్టారు అని. మీరు కూడా మీ ప్రాణాన్ని పెట్టే ప్రతి సినిమా చేశారు కాబట్టి ఈ రోజు తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో ఒక మంచి స్థానం మీకు అంటూ ఉంది. మరి ఈ సినిమాలో మీ పాత్ర గురించి కొంచెం మీ క్యారెక్టరైజేషన్ ఏంటి, ఎలా ఉంటుంది? But it's a kabaddi based film and all of us have like very special characters to play and it's mostly about Bison. ఓకే, సో పోనీ మీకు ఈ పాత్రలో నచ్చింది ఏంటి? యాక్చువల్లీ నేను మామూలుగా నేను ఒక ఫిల్మ్ చూస్ చేసినప్పుడు నేను స్టోరీ నచ్చి చూస్ చేస్తాను, లేకపోతే క్యారెక్టర్ నచ్చి చూస్ చేస్తాను. బట్ ఇది ఐ చోస్ దిస్ బికాస్ ఆఫ్ ద డైరెక్టర్. లైక్ నాకు మారీ సార్ అంటే చాలా చాలా ఇష్టం ఇప్పటి నుంచో. లైక్ ఈజ్ అ వెరీ గుడ్ డైరెక్టర్. ఒక చాలా ఇప్పుడు మీరు చెప్పారు కదా రా రూటెడ్ ఒక ఎఫెక్ట్ ఉంటుంది అని. అది అట్లాంటి మనకి ఒక సినిమా చూసినప్పుడు మనకి ఆ మట్టి వాసన వస్తుంది, అది వస్తుంది. లైక్ వర్షం పడినప్పుడు మనకి అది ఫీల్ అవుతుంది. సో అట్లాంటి సినిమాలు తీస్తారు ఆయన. సో అట్లాంటి ఒక డైరెక్టర్ తో నాకు ఇప్పుడు దాకా వర్క్ చేయడానికి అవకాశం రాలేదు. సో అలా ఉండింది ఎప్పటి నుంచో. కానీ నేను చాలా సర్ప్రైజ్డ్ అయ్యాను. లైక్ దీనికి ముందు పెరుమాల్లో ఆయన పిలిచినప్పుడు నాకు డేట్స్ లేవు, నేను ఇక్కడే పనిచేస్తున్నాను అప్పుడు. సో దానికి నేను చాలా సాడ్ అయ్యాను. కానీ ఫైనలీ వెన్ హీ కాల్డ్, అది నాకు తెలిసి ఆల్ యాక్టర్స్ కి అలాంటి ఒక సినిమా ఎక్స్పీరియన్స్ అన్నది ఉండాలి ఇస్ వాట్ ఐ ఫీల్. అండ్ రాజేష్ హస్ వర్క్డ్ also you learn a lot from this kind of yes as an actor you have to transform yourself completely. మనం చాలా అన్లర్న్ చేసుకోవాలి. అండ్ I feel very happy that I am a part of it and I am really glad that I could be a part of it with these people. Like it's a beautiful casting. అందరూ కలిసి మంచి అంటే చాలా ప్యాషన్ లేకపోతే ఇలాంటి ఒక సినిమా అయినా తీయలేరు, మేము కూడా చేయలేము. సో దిస్ ఇస్ ప్యూర్ ప్యాషన్ what comes from Mari sir. What Dhruv has done is pure passion and what Rajisha, it's her second film with Mari sir again. So అది I don't know ఇంకా నాకు అలాంటి ఒక అవకాశం దొరుకుతుందా ఇంకా అని నాకు తెలియదు. బట్ లక్కీ. సో యాజ్ షీ మెన్షన్ అంటే మీరు ఆల్రెడీ డైరెక్టర్ తో వర్క్ చేశారు ప్రీవియస్లీ కర్ణన్ సినిమాలో. సో ఏంటి ఈ సినిమాలో క్యారెక్టరైజేషన్ ఏంటి, మీరైనా కొంచెం చెప్పండి. మీద క్యారెక్టర్ ఐ కాంట్ రియలీ టాక్ మచ్ అబౌట్. and chala beautiful film. Okay. It's see what I'm trying to find is that it's a film that's going to transcend boundaries. Okay, there will be films that will work in that particular language, right? Malayalam and the Malayalam lo mattu Kerala audience ku mattu work aarum Tamil audience mattu. Hey, Tamil I'm sorry, I've done so many promotions today in Tamil. Okay, but Telugu films, you'll think there are films which work for you're saying that the subject is universal. Yes, exactly my point. Because not just because it's a sports film. We all play kabaddi. That's not the reason. Or we all, in the sense the school, we all know about kabaddi. All Indians know about the game called kabaddi. But it's not just because it's kabaddi film. It's also because of the socio-political angle and the message the film is trying to give, and music, everything is something that's going to work universally. Okay. So, and I'm very grateful to Sir Valsar and the other films that you're releasing it film so soon. Trusting the film so much and waiting so much, you know. Yes, It means a lot to us, sir. Thank you అందరికి కూడా థ్యాంక్ యూ. I'd like to mention, both Rajisha and Anupama, I mean, they talk
in places about my effort. But they both, Rajisha also, she did a lot of workshops to get into the character. And she put a lot of effort. She's extremely hardworking, dedicated to the point where she gets emotional if she doesn't get a scene right. So that's how much she loves it. And being a Malayali, she made a very honest attempt to speak in Tamil and be true to this character. Her characters come out very well. Very important. She's somebody who is a very established actor in Telugu cinema. She is an established actor in Malayalam as well. But coming into Tamil, you would think that somebody who's worked as much as her, and she had already finished Padda when she started shooting Bison. But in this film, it's like each time she forgets all the movies she's done and she treats it like her first movie. And she puts in a lot of effort. She's extremely versatile. And it was very inspiring to work with an actor like her. థ్యాంక్ యూ ధ్రువ్, థ్యాంక్ యూ సో మచ్. So thank you, sir, for believing in all of us. And వెల్కమ్ 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 this is not just Always. my preparation. It's all of their efforts that have made Bison. As well, there is Pasupati, sir. సో వెరీ గుడ్. లాల్ సార్, And పశుపతి most సార్, importantly, the person we believed in and did so much effort for, which is our director. డైరెక్టర్ మారీ సార్. అండ్ మారి గారి సినిమాల్లో కూడా ప్రతి క్యారెక్టర్ కి దానికి కావాల్సిన ఆ సినిమాలో ఖచ్చితంగా ఈ క్యారెక్టర్ ఉండాల్సిందే అన్నంతగా ఆ పాత్రకి ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది ఉంటుంది. సో అట్లా ఈ సినిమాలో అంటే ఎలా ఉంటుంది అంటే ఒక విలేజ్ లోకి వెళ్ళి ఒక డ్రామా చూస్తున్నట్టుగా ఉంటుందా, లేదా ఒక స్పోర్ట్స్ ప్లేయర్ లైఫ్ చూసినట్టు ఉంటదండి, లైఫ్ ట్రూ లైఫ్ చూసినట్టు ఉంటది. అదే చెప్తున్నాను నేను, అంటే మట్టి చూసినప్పుడు మట్టి వాసన రావాలి, అట్లా ఉండబోతుంది అని. అంటే నేను పూర్తిగా ఇంకా సినిమా చూడలేదు, మేమెవరు చూడలేదు. సో బట్ లైక్ డబ్బింగ్ చేసినప్పుడు కానీ షూట్ చేస్తున్నప్పుడు కానీ మనకి తెలియని మన లోపల ఇప్పుడు ఒక యాక్టర్ గా మనకి ఒక టెంప్లెట్ ఉంటది, ఆ టెంప్లెట్ ని మొత్తం బ్రేక్ చేసి ఒక వేరే వర్షన్, మనకి తెలియని ఒక వర్షన్, అది చాలా సటిల్ ఉంటది. కానీ మీరు ఎప్పుడు చేయని సటిల్ కానీ చాలా సటిల్ చేంజెస్, కానీ ఆయన అది చాలా మ్యాజికల్ గా బయటికి తీస్తారు ఒక యాక్టర్ నుంచి. అట్లాగే ఊరిని క్యాప్చర్ చేసే విధం. ఇప్పుడు మీకు ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చెప్తాను. ఇప్పుడు మామూలుగా మనకి సినిమాలు లైక్ ఒక ఊరు అంటే చాలా జూనియర్ ఆర్టిస్ట్ వస్తారు, వాళ్ళు సెట్ చేస్తారు, అదంతా ఉంటుంది కదా. ఈ సినిమాలో యాక్ట్ చేసిన అందరూ మారి సార్ ఊర్లో ఉన్న వాళ్ళు. ఆయన బిగినింగ్ నుంచి ఒక్కొక్క సినిమాలో వాళ్ళు నాకు తెలిసి కర్ణన్ లో కూడా వాళ్ళు యాక్ట్ చేస్తారు. సో ఆయన ఊరు తిరునల్వేలి. యాక్చువల్లీ మీరు అన్నట్లుగా కర్ణన్ చూసినప్పుడు అదే అనుకున్నా, మిగతా వాళ్ళంటే ఏంటి ఇంత నాచురల్ గా ఉంది. Okay, from that movie. And then only almost just few people, 10 artists. మిగిలినంత వాళ్ళే ఒరిజినల్. సో అది అన్నది ఒక డైరెక్టర్ కి ఒక పెద్ద రెస్పాన్సిబిలిటీ అండ్ ఛాలెంజ్. అండ్ అట్లాంటి రియల్ ఉన్న వాళ్ళతో యాక్టర్స్ కి యాక్ట్ చేసినప్పుడు కూడా మాకు భయం, అంటే వాళ్ళు చాలా ప్యూర్ నో. సో అట్లా అవ్వడానికి ఓన్లీ డైరెక్టర్ లైక్ మారీ సార్ కెన్ జస్ట్ transform actors into that. So I think transform non-actors into actors to a point where after 4 films now they know about cinema. They know continuity, they know where to feel this. Like they have learned cinema. మీరు మొత్తం అండూ చేశారు, నేర్చుకున్నదాన్ని. అండ్ ఈ కబడ్డీ ఉంది కదా, ఈ కబడ్డీ ఏదైతే ఉందో దానిలో ధ్రువ్ తప్ప అందరూ ప్రొఫెషనల్ కబడ్డీ ప్లేయర్స్. ఈవెన్ ఇమాజిన్ లైక్ టు హిమ్ ఇట్స్ వెరీ డిఫికల్ట్ దెన్. It is very difficult for him, but he makes it very effortless. As in, like he'll play kabaddi like for 25-30 minutes. Playing kabaddi, I was just staring at him for like 5 minutes, and I went to him and told him personally, like, right now you look like an actual professional kabaddi player, and not just like a school level, not like that, like a proper national state level player. And the guy from that local area. Yeah, see, all of the rest of the people, they have trained since their childhood. Right? Dhruv has trained just for like a year or 1.5 years if he's able to mimic or, perform. It's not mimicking, he's lived that life. Perform to the same level of the rest of the people, then that is commendable. Right? Yeah. Dhruv, how do you feel? అంటే మీకు ఎట్లా అనిపించింది వాళ్ళలాగానే టు లుక్ లైక్ దెమ్, వాళ్ళలాగానే న్యాచురల్ గా కంప్లీట్ గా ట్రాన్స్ఫార్మ్ అయిపోయారు లుక్ లోకి? అది చూస్తే అసలు తనేనా అన్నట్టుగా మాకు డౌట్ వచ్చే విధంగా ఉంది. అలాంటిది ఎలా ట్రైన్ అయ్యారు, ఏంటి, వాట్ వాజ్ యువర్ ఎఫర్ట్స్ బిహైండ్ ఇట్?
I trained for 2.5 to 3 years. Andy. All the boys that I played with and all the people in that Ur, they have all played kabaddi from a very young age. Okay. So it's in their blood and they know the sport very well. So for me to be able to learn it like them, not only did I have to learn the sport, but I also had to learn a lot about them as people, their life, their background, what they go through, their journeys, all of which helped me in the sport. Also, I was there for a very long time and I was there alone. Okay. So I created very special bonds with these people. At no point did I try to imitate or act like them. Rather, I believe that I became a new part of me for this role. So it's possible that that is the real me and this is not. No, that's actually, yeah, true. That's what it feels You like. transformed completely. Me local కూడా from inside. Yeah. Yes, not consciously, like I'm transforming for a movie. Initially, I knew I was preparing for a movie. After that, because it became my lifestyle. Cinema changed you. I've told this in places before also. I didn't want to act like a kabaddi player. I wanted to be a kabaddi player who needed to learn how to act for this movie. Yeah. And I tried to do whatever. If there was a kabaddi player in my situation who got an opportunity to work with Mari Selvaraj sir, whatever he would have done, I wanted to. Okay. Nice. అందుకే ఇట్ కేమ్ అవుట్ వెరీ న్యాచురలీ. అక్కడ ఏదో కొత్తగా అన్నట్టుగా ధ్రువ్ కనిపించలేదు ఎక్కడ కూడా. అండ్ మీరు ఈ సినిమాలో సాంగ్స్ చూసినా సరే చాలా డిఫరెంట్ ఉంటుంది. లైక్ దట్స్ అ ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ ద మూవీ ఆల్సో. సో ధ్రువ్స్ క్యారెక్టర్ ఇన్ ద మూవీ. సో అవన్నీ మీకు అంటే మేం చెప్పలేం, బట్ మీరు సినిమా చూస్తే మీకు అర్థమవుతుందని. And I must mention that Mari sir gave me the time to prepare for this role. ఓకే. And also, more than just preparing, once you learn to love that life and love that place, and you develop bonds with those people, you find no need to imitate them. Rather, you want to be like them Okay. and forget your old self. సార్ మీరు కూడా అంటే ఇది మొదటి సినిమా జగదాంబ ఫిల్మ్స్ నుంచి మొదటి సినిమా, ఫస్ట్ ప్రాజెక్ట్. మీకు కూడా వీళ్ళందరికీ ఒక సినిమా గురించి ఒక ఐడియా ఉంది, కానీ మీకు ఇది ఫస్ట్ ఇంటర్వ్యూనా? అవును, ఇంటర్వ్యూ కూడా వస్తాయి. ఫస్ట్ అవునండి. సో అసలు ఏంటి మీకు నచ్చింది ఏంటి? ఈ ప్రాజెక్ట్ ని నేను టేకప్ చేయాలి, తెలుగు ప్రజలకు అందించాలి అని అనిపించింది ఏంటి? అదే నేను చెప్పాను కదండి, ఫస్ట్ సినిమా మంచి సినిమా ఇవ్వాలి, ఆడియన్స్కి ఒక మంచి సినిమా ఇవ్వాలి. నేను చిన్నప్పటి నుంచి తెలుగు ఫాలో అయినాను, తెలుగు సినిమా కంప్లీట్గా ఫాలో అయినాను. నాకు తెలుగు ఆడియన్స్ గురించి బాగా తెలుసు. మేము చేయాలంటే ఒక తెలుగు సినిమాని ఫస్ట్ చేయాలనేది కూడా నాకు ఒక ఆశ. దాంట్లో నేను ఏమంటే అది కూడా ఏమంటే ఒక మంచి సినిమా ఎత్తుకొని వెళ్ళాలి అట్లా అని చెప్పి నేను మన బ్యానర్ లో మంచి సినిమా పడాలి. మన బ్యానర్లో బ్యానర్ నుంచి వస్తుంది అంటే మంచి సినిమాలే ఉంటాయి అని. నెక్స్ట్ జగదాంబ ఫిలిమ్స్ అంటే ఒక మంచి సినిమా మాత్రమే వాళ్ళది అని ఆ బ్రాండ్ తేవాలని ఒకే కారణంతో చాలా రోజులు ఇంకా వెయిట్ చేసినాయి. మారి సెల్వరాజ్ సార్ మాకు చాలా నచ్చిన డైరెక్టరు, బ్యానర్ కూడా అలాగే పారంజిత్ గారు, అప్లస్ గారు. టు యూ మీకు కూడా అంటే వర్కింగ్ విత్ అదర్ డైరెక్టర్స్ ఒకలాగా ఎక్స్పీరియన్స్ ఉంటాయి, వర్కింగ్ విత్ మారి గారు లైక్ వాళ్ళతో చేయడం అనేది డెఫినెట్లీ ఇట్ విల్ బి టఫ్ రైట్ టు యాక్టర్స్. ఆయన మైండ్ లో ఉన్నది చేయాలి అని అంటే యాజ్ దే మెన్షన్డ్ బిఫోర్. He demands a lot from an actor, and his intention behind making a movie, because he uses cinema as a very important medium to convey very necessary information messages to the people. So he doesn't take cinema lightly. His cinema is very commercial, but also extremely artistic, and because of the person that he is and the way that he has come into this industry, he is very particular that people, including the people on the set, take his cinematic process very seriously. So in order to give him what he wants, we have to work extremely hard, but at the end of the day, we know that our work and effort is in very safe hands, which is a very nice feeling for an artist. Okay. Because then you're willing to do everything and you know that this person really wants to make a good movie. So
సో అనుపమ మీకు అంటే ప్రతి సినిమా ఒక ఎక్స్పీరియన్స్ డెఫినెట్ గా ఇస్తుంది అండ్ అట్ ద టైం లేకపోతే మీ కెరీర్ అంతా కూడా తర్వాత తిరిగి చూసుకుంటే ఈ సినిమా నాకు ఈ ఎక్స్పీరియన్స్ ఇచ్చింది. అట్లాంటికి బైసన్ మీకు ఎటువంటి మెమరీస్ ని ఇంటికి తీసుకెళ్ళింది అని అంటే వాట్ ఈస్ ఇట్? I think నేను when I was 16 or 17 was when నేను ఫస్ట్ టైం ఒక థియేటర్ వర్క్ షాప్ చేసినది. అప్పుడు దే యూస్ టు హ్యావ్ లైక్ నైస్ వర్క్ షాప్స్. మనకి ఇది యాక్టింగ్ అన్నది సర్ఫేస్ లెవెల్ కాకుండా లోపలికి లో ఉన్న డిఫరెంట్ ఎమోషన్స్ ని బయటికి తీసుకొచ్చి అలా అలా ఒక ఎక్స్పీరియన్స్ అనమాట వర్క్ షాప్. అది మనకి యాక్చువల్లీ దొరకదు. అది వెన్ యూ డూ సినిమా లైక్ ఒక థియేటర్ చేసినప్పుడు మనకి ఆ డైలాగ్స్ నేర్చుకోవడం మాత్రం కాకుండా అక్కడ ఉన్న అందరూ ఏం చేయబోతున్నారు అదంతా తెలియాలి. ఇట్స్ నాట్ లైక్ అ షార్ట్ కట్. ఇప్పుడు ఒక సినిమా తీసినప్పుడు ఒక సీన్ యాక్షన్ కట్ తర్వాత మళ్ళీ ఒక రీటేక్ కూడా చేయొచ్చు. సో ఇట్ ఈస్ దట్ ఈజీ. బట్ దానిలో కూడా అలాంటి ఒక సినిమాని చాలా రాగా ఆనెస్ట్గా తీశారు మారీ సార్. సో యాజ్ అన్ యాక్టర్ నాకు అట్లాంటి ఒక ఫీలింగ్, నాకు అది చేయడం చాలా ఇష్టం అప్పుడు. దాని తర్వాత 10 years నాకు ఎప్పుడు దొరకలేదు. అండ్ దెన్ ఇట్ హ్యాపెన్ ఫర్ బైసన్. అండ్ నేను ఈ షూటింగ్ అయిపోయాక వెన్ ఆఫ్టర్ ద లాస్ట్ డే ఐ వాస్ parallelly shooting other films. I actually lost interest in shooting the other films. ఓకే, Because నాకు You wanted to work here. బికాస్ నాకు ఒక నొప్పి ఆ కష్టంలో ఒక చాలా ఇష్టం ఉంటది కదా, ఆ థ్రిల్ ఉంటది కదా, అది యాక్చువల్ నాకు దొరకలేదు. యా, ఆ కష్టంలో మనకి చాలా ఇష్టం. వెరీ నైస్. థ్యాంక్ యూ. అది మనకి దొరకదు. అండ్ ఐఎమ్ రియలీ షూర్ ఇప్పుడు నాకు అది అంత మిస్సింగ్ ఉంటుందంటే ఐ డోంట్ ఈవెన్ నో వాట్ ధ్రువ్ ఇస్ గోనా డూ నెక్స్ట్. ఇంత లాంగ్ పీరియడ్ ఇన్వెస్టింగ్ సో మచ్ టైం ఇన్ దిస్ ఫిల్మ్, మళ్ళీ కమింగ్ ఫ్రమ్ ఇట్స్ గోనా బి అ వెరీ ఇమోషనల్ థింగ్ యాక్చువల్లీ. ఈ సినిమా రిలీజ్ అయినప్పుడు I think it's going to be a very emotional thing because we'll have to detach ourselves from Bison now. All these days we were talking about Bison, we were thinking about Bison, we were holding on to the memories that suddenly, Bison is released. I think it's going to be something unbelievable and very surreal to all of us. Yeah. ఇంతకీ వాట్ ఈస్ బైసన్ ధ్రువ్? అంటే ఇట్స్ యువర్ క్యారెక్టర్ నేమ్ ఇన్ ద ఫిల్మ్. What is Bison? Bison. There There is a very and spiritual meaning for this title. Yeah. It's very apt for the story character. నైస్. సూపర్. డెఫినెట్లీ మంచి ఎక్స్పీరియన్స్ ఇవ్వాలని కోరుకుంటున్నాం. అండ్ మీకు ఎక్కువ టైం పట్టింది కానీ రీటేక్స్ కానీ చాలా టఫ్ అనిపించింది కానీ పాట ఏదైనా ఉందా సినిమాలో? Yeah. Because that came in the acting actually. Kabaddi we were able to do very easily, surprisingly. In Tamil they say left hand la deal pandro issue. ఎడమ చేత్తో చేసేస్తావనా? No, it means that ఈజీగా చేసేస్తాం. so because of the preparation that Mari sir gave us, we were able to do the kabaddi quite efficiently, Okay, easily. easily. Shoot night, shoot 24 hours and still be great. The acting for me this time was tough. ఓకే, And I would like to thank you, sir, again, because I just realized this is my Thank first you. ever Telugu interview. yes. So I've never had this experience in my life. Okay. And to have such a good host Okay. and someone who translated things beautifully, and sir for distributing this. I've become a translator now. Thank you so much. Sir. Yes. And Thank you, sir. Welcome. Actually, that finish చేశారు. Thank you for that also. Thank And you. wishing you all the best. Super duper hit. Thank you for coming to Chennai to Thank you. Thank you so much.